ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తులసి మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందనీ చ తులసి కృష్ణ జీవని. మరొక్కసారి విందాం. బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందనీ చ తులసి కృష్ణ జీవని. అనగా బృందావనంలో నివసించే, అనంత విశ్వంచే పూజింపబడే, విశ్వాన్ని పావనం చేసే పుష్పాల యొక్క సారాంశం కృష్ణునితో నివసించే తులసిమాతకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం తన్మూలే సర్వతీర్థాని యాన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాంచ తులసీం తాం నామాయహం. మరొక్కసారి విందాం. తన్మూలే సర్వతీర్థాని యాన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాంచ తులసీం తాం నామాయహం. అనగా అన్ని పవిత్ర జలాలు ఎవరిలో ఉంటాయో, సర్వదేవతలు ఎవరి మధ్యలో నివసిస్తారో, అన్ని వేదాలు ఎవరిలో కలిగి ఉంటాయో అటువంటి తులసి మాతకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా వైధవ్య దోషాలు తొలగి సౌభాగ్యం కలిగి ఉందురు. అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందెదరు. ఓం శ్రీ మాత్రే నమః.